వెల్కమ్ టు ఒమేగా ఐఏఎస్ స్టడీ సర్కిల్. దిస్ ఇస్ కృష్ణ. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని 3 వస్తువులకు ప్రతిష్టాత్మకమైన మూడు వస్తువులకు జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. జిఐ ట్యాగ్ అనగా తెలుగులో భౌగోళిక సూచిక అంటారు. అవేంటంటే ఫస్ట్ వచ్చి ఆది కేకర్, రెండోది వచ్చి టిబెటన్ తివాచీలు, మూడోది వచ్చి వాంచో చెక్క చేతి వస్తువులు. అయితే ఈ ఆది కేకర్ ఏంటి? అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ జిల్లాలలో ఉత్పత్తి చేసేటటువంటి అల్లం అన్నమాట. ఈ అల్లం మంచి రుచికరమైన మరియు పరిమాణానికి ప్రసిద్ధిగాంచినది. అందుకే దీనికి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. రెండోది టిబెటన్ తివాచీలు అనగా కార్పెట్స్. అయితే ఈ తివాచీలు వివిధ రకాలమైనటువంటి డిజైన్లతో ఈ విధమైన అల్లికలతో కూడి ఉంటుంది. అందుకే ఈ టిబెటన్ తివాచీలకి జిఐ ట్యాగ్ లభించింది. అయితే ఈ టిబెటన్ ఏంటి? ఇది ఒక ప్రాంతము. అంటే అరుణాచల్ ప్రదేశ్లో టిబెట్ వాసులు, చైనాలోని టిబెట్ వాసులు అరుణాచల్ ప్రదేశ్లో నివసిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళని స్థిర నివాసులు అంటారు. టిబెటన్ స్థిర నివాసులు ఈ తివాచీలను తయారు చేస్తూ ఉంటారు అరుణాచల్ ప్రదేశ్లో. అందుకనే దీనికి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. మూడోది వచ్చి వాంచో చెక్క చేతి వస్తువులు. అరుణాచల్ ప్రదేశ్లోని వాంచో కమ్యూనిటీ ఒక తెగ. వాంచో కమ్యూనిటీ తెగ ఈ చెక్కతో వివిధ రకాలమైన వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. మానవుల యొక్క తల మరియు బుద్ధుడు మరియు వివిధ రకాలమైన జంతువులు, వస్తువులు, జంతువులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా చెక్కతోనే తయారు చేస్తారు. అందుకనే దీనికి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటారు. తెలుగులో మనం భౌగోళిక సూచిక అంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.